నిన్ను విడిచి ఉండలేనమ్మా ఎన్నడూ మరిసిపోనమ్మా. ఇట్లా చాలా మంది బాత్రూమ్లలో కూడా కూలి రాగాలు తీసుకుంటారు ఉంటారా మీరందరూ కొంచెం మాట్లాడాలి నాతో పాటు. ఇప్పటి వరకు ఏదో సీరియల్స్ అని నేరాలు ఘోరాలు చేసినట్టు చూడకండి, నాకు భయం అవుతుంది. మాట్లాడాలి. మనం జనరల్గా రోజుగా ఆడలు అయితే గిన్నెలు తోముకుంటూ బట్టలు వెండుకుంటూ మొగలు అయితే బాత్రూంలో పాడుకుంటారు కదా, కూలి రాగాలు తీసుకుంటారా? అవునా? అంత అంటే అంత అద్భుతంగా ఎంత గొప్పగా రాసిండు అన్న. అందుకే పాట మాకు ఏమున్నా, నా విషయానికి వస్తే నేను స్టార్టింగ్లో కళారంగంలోకి వచ్చినప్పుడు నాకు ఒక అమౌంట్ ఇస్తే వాళ్ళు పైసలు లేకుండా సరే అని పోతుండే ప్రోగ్రాంలకి. అంత అంటే పాట అంటే అంత ఇష్టం, అంత పిచ్చి అట్లా ఉన్నా కాబట్టి ఈరోజు మీ అందరి ముందు నిలబడగలిగిన. నిజంగా నేను ఒక కళాకారిణి, ఒక జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్రం సాధించే దిశగా ఉద్యమంలో కూడా నా వంతు పాటతో చైతన్యం చేసినందుకు, ఉద్యమంలో పాల్గొన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తా, అదృష్టంగా ఫీల్ అవుతా. అన్న చెప్పినట్టు నన్ను రేలారి రేల నుంచి ఇప్పటి వరకు నడిపిస్తున్న జానపద పాటలు ఎన్నో ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, మీ అందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు. అందులో రేలారే గంగగా నాకు పేరు తెచ్చి నిలబెట్టిన పాట ఇప్పటికి కూడా మీరు అందరు అడుగుతుంటారు ఎప్పుడు. ఒకసారి ఆ పాట విందాం. పుట్టా మీద పాల పిట్ట చాచి మగులాలి ముట్టావోదే తెలుగు చాచి మగులాలి పుట్టా మీద పాల పిట్ట చాచి మగులాలి ముట్టావోదే తెలుగు చాచి మగులాలి పంతా వేసే మామ కొడుకా చాచి మగులాలి పందు మెచ్చు మామ కొడుకా చాచి మగులాలి పుట్టా మీద పాల పిట్ట చాచి మగులాలి ముట్టావోదే తెలుగు చాచి మగులాలి. అన్న ఉంటే బాగుంటుండే కానీ లేడు. అన్న నాకు అద్భుతమైన పాట రాసింది. ఆ పాట జానపద పాటగా బయటికి వచ్చి ఈ రోజు ఒక ప్రభుత్వం వచ్చిందని చెప్పుకోవచ్చు, ఒక ప్రభుత్వం పోయిందని కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికి తెలుసు ఆ పాట. పలుగురాళ్ళ పాటలకి పోచమ్మ గుళ్ళు అవి కనుగున కంచే, ఆ కంచే శైల్లో నిలబడి కాలుల కైలో
మరి ఎందుకు అట్లా చూస్తున్నారు? ఇంత భయంకరంగా దీర్ఘ చేతులు పెట్టుకొని చూస్తారు. చప్పట్లు కొట్టచ్చుగా కనీసం కొట్టాలి. పల్లి గుర్రాల పాడులకి పోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచే ఆ కంచేసేలో నిలబడి కాలి దొక్కయ్యో నపై పాట పడయ్యో. పల్లి గుర్రాల పాడులకి పోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచే ఆ కంచేసేలో నిలబడి కాలి దొక్కయ్యో నపై పాట పడయ్యో. పల్లి గుర్రాల పాడులకి పల్లి గుర్రాల పాడులకి పల్లి గుర్రాల పాడులకి పల్లి చాలా పాటలు ఉన్నాయి. ఇందాక నాగరాజన్న సార్ వాళ్ళు డ్రగ్స్ మీద చెప్తే నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. అప్పుడు ఉద్యమంలో తేలిజాక వాడుతుండే ఎక్కువ. తండాకు పోతాండు గూడమ్మ తాగుతాండు ఇప్పు వాళ్ళ కొడతాండు అంటే ఇప్పటిదాకా నేను బాగానే ఎక్కలేవా మీకు? ఇందాక సార్ చెప్పినంత చెప్పి షౌటడి షోలే లెక్క ముదినట్టే ఉంది కదా మీ అందరికి. వామ్మో నాయన ఇదా మీ సీక్రెట్. అందుకే అందులో లైన్ ఉంటది. ఆకలాకలంటాండు అన్నమయ్యమంటాండు అన్నమేసినాక వాడు అమ్మ కొడుక మీలో ఇంత ఇంత ఏమంటారు అద్భుతమైన కళలు తాగని అన్న గాడ మా రాకేష్ గాడ పోయి డాన్స్ చేస్తుండే. అందుకే రాకేష్ సప్పలు కొట్టరు గట్టిగా తమ్ముడికి. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఇంత మంచి వేదిక మీద అమ్మ తమ్ముడు అయిపోయాం కూడా సౌండ్ బాగా పెడుతున్నావు. నమస్తే, థ్యాంక్ యూ. ఇంతసేపు పరిచయం వాడుతుంటే పెట్టలేడు, ఇప్పుడు అయిపోయాక పెడుతున్నాడు సౌండ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరు సప్పట్లు కొట్టకుండా కొట్టినట్టు నేను ఫీల్ అవుతా కొద్దిసేపు. ఎందుకంటే చదివేట్టు కదా సప్పట్లు కొట్టచ్చు కదా, చేతుల్లో వేడైతే కొట్టుకుంటే కొట్టాలి సప్పట్లు. ఇది మన ప్రోగ్రామ్ కదా, మందిది కాదు కదా. పక్కల ఇంటికి వచ్చినట్టు చూస్తున్నారు. మనదేనా? మనదానికి వచ్చి చేతులు ఎత్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అది అన్నా నేను ఇక. ఓకే, నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి జానపదాలలో. ఒక పాలమూరు జిల్లా జానపదం పాడతా. ఎందుకనంటే చాలా మెలోడీ పాట, అది నాకు చాలా ఇష్టం అన్న లిరిక్స్ అవి. ఎందుకంటే కొన్ని రచయితలకు రాస్తే కూడా రాని పదాలు ఉంటాయి అందులో. ఆ పాట నాకు చాలా ఇష్టం. సందమామ సందమామ జోడుమో తోటంగూరలేమో సందమామ ఇలా జోడు దాన్ని ఏడల బాసి నెటికి